నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏంది అంకుల్ వాడి పరిస్థితి, నువ్వు అలా చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు కూర్చోబెట్టి అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం చెప్పలేను. అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోనేవాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా, ఇంకా బాధ పెడుతున్నాం మీ డాడీని? నేనా కావాలని నేను బాధపెట్టట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నానే అన్న బాధ అయితే ఉంది, నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను నిన్ను ఆపేసి ఉన్నాను, ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని. ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా, ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు 3 సార్లు ఫోన్ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటికి. ఇప్పుడు లేదు కదా మెసేజ్, ఆ మెసేజ్ అందరికి చూపించాలని నీ తాపత్రయం, ఆ రోజే భయంతో డిలీట్ చేశాను నేను. కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈరోజు నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్లో చూసి నువ్వు మామ ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ని డిలీట్ చేయడం జరిగింది. నీకు నాకు డాన్స్లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు. సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు కదా మనం, అంటే నేను డాన్సర్ కాదు మామ, అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే పోయా. మాకు డాన్సర్ అయింది. నువ్వు మ్యాడ్ 2లో ప్రీ రిలీజ్లో చేసిన డ్యాన్స్, సక్సెస్ మీట్లో చేసిన డ్యాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ విదారకంగా మా నాన్న పంపించిన మెసేజ్ లాగా ఉందా? చేసిండా? అది మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా మామ, ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు. ఆ రోజు ఎవరు ఎక్కువ విన్నట్టు లేరు, బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫంకీ ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పమ్మా. అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంకీ ప్రమోషన్స్ చేయకపోతే నీకు సాటిస్ఫాక్షన్ లేదు మమ్మ. మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే. అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డైరెక్ట్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే, బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది. అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం తర్వాత మేము అవ్వడం ఇదంతా బాగుంది. ఇప్పుడు మన బ్యాచ్లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుంది చిచ్చు అనుకుంటే ఎస్ నేను పెట్టేది ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది చిచ్చే. వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం నేను చిచ్చే అయితే చిచ్చే ఏంది ఈ లాస్ట్ చిచ్చే అనేది కొంచెం రీసౌండ్ లో రావాలి. చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి. సరే మామ, నేను ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలని చిచ్చే అయితే ఇది కూడా చిచ్చే చిచ్చే ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలని అనుకోవడం నేను పెట్టడం చిచ్చే 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 చిచ్చే. ఓకేనా డన్ మామా. చాలా ఇంకా అంటే నువ్వు చూస్తుంటే మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటట్లేవు, సో కనీసం మనం ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్. ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు. బయటికి వెళ్దామా మామా? అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ అయింది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ అని చెప్పిన కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ బట్ కానీ అదొకటి గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడ, అదొకటి లేదు సూపర్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము, అసలు
సరే ఓకే, అడుక్కొని పొడికి వచ్చి లేదు మామ, నేను ఓకే మామ. అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. అవును, ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను. అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. మామ ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం, అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే, ఏం తింటావు? ఏదో చిచ్చు పెట్టిరో లేదో ఈ టైం వండుతారా? వద్దులే మామ, టిఫిన్ వద్దులే, టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా, మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఆ టైంలో మనకేం తెలుసు, మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ? నాకు ఇప్పటికి తెలియదు, నీకైతే అసలు తెలియదు. మామ చెప్పమ్మా నిజంగానే హానెస్ట్ గా, టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ టీడీఎస్ కంటే పెద్ద ఉంటది టీడీఎస్ కంటే పెద్ద ఉంటది. ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే అసలు సర్వీసా? సర్వీస్ కాదు, ఏదో ఉంటది. సూపర్విజనా అంటే నాకు కూడా తెలియదు. ఓకే, జిఎస్టీ జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ, 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న వరకు తెలుసా? జిఎస్టీ ఫుల్ ఫామ్ గూడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ట్రూత్, అది ఆర్జీవి తీసిన, అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి ఉంటుంది. అట్లా అనుకో. మామ ఇది ఒకటి హానెస్ట్ డౌట్, జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం, కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడవు? బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి. సినిమా అంటే మన సినిమా గురించి మనమే చెప్పండి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? అదేనా అంటే ఇప్పుడు ఫంకీ ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళే ఇంత ఫంకీగా ఉంటే సినిమా ఫంకీ అట్లా అని కాదు, లేదా బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి. అంతే, అదేలే, వాళ్ళు ఏదైనా చూసి ఎంటర్టైనింగ్ చూడాలి, లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్. అంతే. సినిమా ఇది సెపరేట్ కంటెంట్ అంతే. టీజర్ ట్రైలర్ ఎట్లా కూడా వస్తాయి కదా, కరెక్ట్ అంతే. ఇప్పుడు ఎట్లా కూడా దీనికి మళ్ళీ వెనకాల ఏమంటారు, స్టార్టింగ్ మధ్యలో ఎంట్రీ, ఊరికే ఎట్లా ఎంట్రీ ఇచ్చేవాడు. ఓకే, కాక్టైల్ ఇది ట్రై, కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా కాక్టైల్ అంటే మందనా? అట్లా కాదు, టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు, అంతే. ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా ఫిబ్రవరి 13 వస్తుంది వస్తుందని చెప్పడానికి. డేట్ 2026. ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్, అదే ఇదంతా చూసినా నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్